జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమీ మారలేదు. సెలబ్రిటీస్ జీవితాల గురించి ఇష్టం వచ్చినట్టు అశుభాలు మాట్లాడుతూ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు ఈయన. ఎవరైనా సెలబ్రిటీలు కొత్తగా పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారు అంటూ నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుంటారు. రీసెంట్ గానే నాగ చైతన్య శోభిత 2027వ సంవత్సరంలో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభమా అని వాళ్ళు నిశ్చార్థం చేసుకుని వస్తే ఆశీర్వదించాల్సింది పోయి అపశకునపు మాటలు మాట్లాడతావా అని వేణుస్వామిపై సభ్య సమాజం ఫైర్ అయింది. సినీ జర్నలిస్టులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కి వెళితే కమిషన్ కూడా ఇతనికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుండి ఇలాంటి జాతకాలు చెప్పను అంటూ మహిళా కమిషన్ వద్ద క్షమాపణలు చెప్పి ప్రాధేయపడ్డాడు. సరేలే ఇకనైనా చక్కగా ఉంటాడని అంతా ఆశించారు. కానీ వెంటనే ఆయన తన బుద్ధి మొత్తాన్ని బయట పెట్టేశాడు. సోషల్ మీడియాలో నేరుగా అయితే చెప్పలేదు, కానీ ఒక ఫోన్ కాల్ సంభాషణలో ఆయన ముగ్గురు టాప్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడిన మాటలను ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియోలో వేణుస్వామి మాటలను విన్నా ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఇంతకు ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. నేను గతంలో ముగ్గురు టాప్ స్టార్స్ చనిపోతారని చెప్పాను. ఆ సమయంలో నేను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను బాగా విమర్శించారు కూడా. చనిపోయే వారిలో ఒక హీరోయిన్, ఒక హీరో ఉంటారని చెప్పాను. హీరోలలో విజయ్ దేవరకొండ లేదా ప్రభాస్ చనిపోవచ్చు అని ఫోన్ కాల్ సంభాషణలో చెప్తాడు. అప్పుడు ఆ సంభాషణలో ఉన్న అమ్మాయి సమంత అఘాయిత్యం చేసుకుంటుందా అని అడుగుతుంది. దానికి వేణుస్వామి సమాధానం చెప్తూ, ఎవరైనా చేసుకోవచ్చు, నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. ఈ విషయాలు బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. మీడియాలో ఎవరికి కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేదు. రాజాసాబ్ సినిమా పోస్ట్ పోన్ అయింది కదా, ఎందుకని అనుకుంటున్నారు అని వేణుస్వామి అడగ్గా దానికి ఆమె సమాధానం చెప్తూ, సాధారణంగా సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి కదా, అది సహజమే, మీరెందుకు నొక్కి మరీ చెప్తున్నారు, సీరియస్ గాయాలు ఏమైనా అయ్యాయా అని అంటుంది. అప్పుడు వేణుస్వామి సమాధానం చెప్తూ, ప్రభాస్ కి ఒక్క గాయం కాదు, శరీరం అంతా గాయాలే అని అంటాడు. వేణుస్వామి మాట్లాడిన ఈ మాటలో ప్రభాస్, సమంత అభిమానులకు పిచ్చకోపం వచ్చేలా చేస్తోంది. వేణుస్వామి మాట్లాడిన ఈ ఆడియో విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమంత కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎవరో ఒకటి చేసుకుంటారు, మీడియా చేసుకుంటారు, నా లెక్క ప్రకారం చేసుకుంటారు, మీడియా చేసుకుంటారు, నా లెక్క ప్రకారం చేసుకుంటారు. సో అది బయటకు రావడం మీడియాకి ఎవరు మేనేజ్ చేస్తాం. సినిమా పోస్ట్ పోన్ అయింది 2020 రాజాసాబ్ ఇది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు చాలా ఒకటి కాదు, ఇక్కడ నుండి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ప్రభాస్ మాట్లాడతాం.